హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో క్రికెట్ లో టాస్ వేసే ముందు ఇద్దరు కెప్టెన్లు పేపర్ పట్టుకొని వస్తారు. అందులో ఏముంటుందో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాస్ వేసే ముందు ఇద్దరు కెప్టెన్లు తీసుకువచ్చే పేపర్ ను టీమ్ షీట్ అంటారు. ఆ పేపర్ లో ఆ మ్యాచ్ లో ఆడబోయే 11 మంది ఆటగాళ్ల పేర్లు మరియు సబ్స్టిట్యూట్ ఆటగాళ్ల పేర్లు ఉంటాయి. టాస్ కు ముందే ఎందుకు తీసుకొస్తారు? టాస్ తర్వాత ఇవ్వచ్చు కదా. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. క్రికెట్ రూల్స్ ప్రకారం టాస్ వేయడానికి ముందే రెండు జట్లు తమ తుది జట్టును ప్రకటించాలి. ఒకవేళ టాస్ గెలిచిన తర్వాత జట్టును ప్రకటించే అవకాశం ఇస్తే టాస్ గెలిచిన కెప్టెన్ కు ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు, కెప్టెన్ టాస్ గెలిస్తే పిచ్ పరిస్థితిని బట్టి బౌలింగ్ తీసుకుంటే ఒక అదనపు బౌలర్ ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్యాటింగ్ తీసుకుంటే అదనపు బ్యాట్స్మెన్ ని తీసుకుంటారు. అప్పుడు ఆ విధంగా టాస్ గెలిచిన టీంకు అడ్వాంటేజ్ ఉంటుంది. టాస్ ఓడిపోయిన కెప్టెన్ కు ఇబ్బంది అవుతుంది. ఆటలో రెండు టీములకు సమాన హక్కు ఉండడానికి టాస్ కు ముందే టీమ్ షీట్ ఇవ్వాలి. కెప్టెన్లు సంతకం చేసిన టీమ్ షీట్ ను ఒకరికొకరు మార్చుకుంటారు. అలాగే మ్యాచ్ రిఫర్ కి లేకపోతే ఫీల్డ్ అంపైర్ కు షీట్ ను అందజేస్తారు. మ్యాచ్ మొదలయ్యేలోపు ఎవరైనా ఆటగాడికి తీవ్రమైన గాయం అయితే తప్ప ఆ జట్టులో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు. ఈ మధ్య కాలంలో ఐపీఎల్ వంటి T20 లీగుల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వచ్చిన తర్వాత ఆ టీమ్ షీట్ లో ప్లేయింగ్ 11 తో పాటు 4 లేదా 5 ఇంపాక్ట్ ప్లేయర్స్ పేర్లను కూడా ఆ షీట్ లో ఉంచుతారు. ఆ విధంగా టీమ్ షీట్ ఇవ్వడం ద్వారా ప్లేయింగ్ 11 లో ఎవరెవరు ఆడుతున్నారు అని అంపైర్స్ కి అలాగే రెండు టీంలకు తెలుస్తుంది. ఒక్కసారి టీమ్ షీట్ ఇచ్చిన తర్వాత టాస్ అయ్యాక ప్లేయింగ్ 11 ను మార్చడానికి అస్సలే వీల్లేదు. సో ఇప్పుడు మీకు తెలిసింది కదా ఆ పేపర్లో ఏముంటుందో అని. ఫైనల్ గా ఆ పేపర్లో ఏముంటుందంటే ప్లేయింగ్ 11 తో పాటు ఎవరెవరు ఉన్నారు అని, ఒక్కొక్కసారి కీపింగ్ ఎవరు చేస్తున్నారు అని కూడా ఉంటుంది. ఏదైనా వివాదం జరిగితే ఆ టీమ్ షీట్ ను ఆధారంగా చూపుతారు. బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ పేర్లు కూడా ఉంటాయి. అలాగే సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ పేర్లు కూడా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ఆల్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.